ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఎల్‌బి చదువుతున్నప్పుడే జూనియర్స్‌కి అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు ఏ జాబ్స్ చేయొచ్చు, ఏ జాబ్ చేయకూడదు, ఏం చేయొచ్చు అనేటటువంటి విషయాలు బీసీఏ రూల్స్ ప్రకారం ఎలా ఉన్నాయనేటటువంటిది స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఒకవేళ చేయాలంటే స్టెప్స్ ఎలా ఉంటాయనేటటువంటిది జూనియర్స్‌కి ప్లస్ ప్రాక్టీస్‌లో ఉన్న వారికి అవగాహన అయ్యే విధంగా బీసీఏ రూల్స్ ప్రకారం చెప్తాను. ఈ క్లాస్ మిస్ అవ్వకుండా చూడండి. మెయిన్ కీ పాయింట్స్ బెస్ట్ ప్రాక్టీస్‌కి ఉపయోగపడుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అడ్వకేట్ ఏం చేయాలి? అంటే ఫుల్ టైమ్ జాబ్, బిజినెస్ అనే విషయాన్ని తీసుకుంటే, ఇది ముఖ్యంగా లా స్టూడెంట్స్‌కి, జూనియర్ అడ్వకేట్స్‌కి ఒక అవగాహన, సందేహాలు తీర్చే విధంగా ఉంటుందన్నమాట. అడ్వకేట్‌గా ఎన్రోల్ అయ్యాక గవర్నమెంట్ జాబ్ చేయవచ్చా? ఫుల్ టైమ్ లేదా ప్రైవేట్ జాబ్ చేయవచ్చా? ఇవన్నీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. ఈ అడ్వకేట్ యాక్ట్ 1961 సెక్షన్ 49(1)(సి) బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొన్ని పవర్స్ ఇచ్చాయి. లా ప్రాక్టీస్ అనేది ఒక సర్వీస్ ప్రొఫెషన్. సైడ్ ఇన్‌కమ్ ప్రొఫెషన్ కాదు. గవర్నమెంట్ ఫుల్ టైమ్ జాబ్ అనేటటువంటిది ప్రొహిబిటెడ్. అడ్వకేట్ గవర్నమెంట్ ఫుల్ టైమ్ జాబ్ చేయకూడదు. అన్ అడ్వకేట్ షల్ నాట్ బి ఎ ఫుల్ టైమ్ సాలరీడ్ ఎంప్లాయిడ్ ఆఫ్ ఎనీ పర్సన్, గవర్నమెంట్ ఫర్మ్, కార్పొరేషన్ ఆర్ కన్సర్న్డ్ సో లాంగ్ యాజ్ హి కంటిన్యూ టు ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ క్లర్క్, అసిస్టెంటు, లెక్చరరు, ఫుల్ టైము, పోలీసు, రెవెన్యూ, ఎనీ గవర్నమెంట్ పోస్ట్, సెక్రటేరియట్ జాబ్ ఇవన్నీ గూడా అడ్వకేట్ ఎన్రోల్‌మెంట్ ఉన్నంత వరకు జాబ్ చేయకూడదు. అడ్వకేట్ జాబ్ జాయిన్ అయితే బార్ కౌన్సిల్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ సరెండర్ చేయాలి. అడ్వకేట్ స్టేటస్ సస్పెండ్ అవుతుందనమాట. ఇక ప్రైవేట్ జాబ్స్ విషయానికొస్తే అంటే కంపెనీలో ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ మేనేజరు, ఆఫీస్ స్టాఫు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ గూడా రూల్ 49 ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కింద వస్తాయి కాబట్టి ఇవి గూడా నాట్ అలౌడ్ అనమాట. ఏది మన యొక్క 49లో ఉన్నటువంటిది డిసిప్లిన్ ప్రాక్టీస్ అనమాట. తర్వాత బిజినెస్ గాని, ట్రేడ్ గాని చేయవచ్చా అంటే బీసీఐ రూల్స్ ప్రకారం 47లో అడ్వకేట్ షల్ నాట్ పర్సనల్లీ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్. అంటే రియల్ ఎస్టేట్ బిజినెసు, ఫైనాన్షియల్ కార్పొరేషను, ట్రాన్స్‌పోర్ట్ బిజినెసు, షాపు, స్టోరు, బ్రోకరేజ్ బిజినెసు, రన్నింగ్ ఒక ఫర్మ్ అనమాట. రీజన్ ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ డిగ్నిటీ గూడా తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో ఇవన్నీ చేయకూడదు అనేటటువంటి విషయాన్ని తెలియపరిచారు. సరే మరైతే వాట్ ఈస్ అలౌడ్ ఏం చేయొచ్చు? అంటే ఏం పర్మిట్ చేశారు? వాట్ ఈస్ పర్మిటెడ్ యాక్టివిటీస్ ఫర్ ద లిమిటెడ్ ఫర్ యాన్ అడ్వకేట్ అంటే టీచింగ్ పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. అంటే రూల్ 49 ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం ఏంటంటే లా కాలేజీలు విజిట్ చేసి ఫ్యాకల్టీగా గెస్ట్ లెక్చర్ చెప్పొచ్చు. పార్ట్ టైమ్ టీచింగ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ బిజినెస్ అంటే సైలెంట్ పార్ట్నర్ డైలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు కానీ జస్ట్ అలా ఉండొచ్చు. నేమ్ లెండింగ్ ఓన్లీ అన్నమాట. రైటింగ్ బుక్స్, లెక్చరర్స్ అంటే లా బుక్స్ రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు, సెమినార్స్ కండక్ట్ చేయొచ్చు. లీగల్ కన్సల్టెన్సీ వితిన్ ద లా అంటే డ్రాఫ్టింగు, ఒపీనియను, అడ్వైజరీ అలాంటివన్నీ గూడా చేసుకునే అవకాశం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం మనం చేయవచ్చు. ఈ అడ్వకేట్ యాక్ట్ సెక్షన్ 35 ఏం చెప్పాడంటే ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్ అవుతుంది. చేయకూడవన్నవి చేసినట్లయితే. అంటే పనిష్మెంట్సు, సస్పెన్షన్ అవ్వటము, రిమూవల్ ఆఫ్ నేమ్ ఫ్రమ్ అడ్వకేట్ రోల్సు, డిసిప్లినరీ ప్రొసీడింగ్సు ఇవన్నీ చేస్తాయి. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్‌ని దాటి మనం ఏదైనా జాబ్ కానీ అట్లాంటివి చేసినప్పుడు. బార్ కౌన్సిల్ ఏంటంటే తప్పనిసరిగా ప్రొఫెషనల్ డిగ్నిటీ కోసం తప్పనిసరిగా ప్రొఫెషన్‌నే ఎంచుకోవాలని చెప్పింది. అయితే కొంతమంది అడ్వకేట్‌లేంటంటే, సార్ దీన్నే నమ్ముకోవటం వల్ల మాకేమీ పెద్దగా ఇన్‌కమ్ లేదు కొంతమంది అంటున్నారు. అలాంటి వారి కోసం అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్స్, అడ్వకేట్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ స్కీమ్స్, వెల్ఫేర్ ఫండ్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే లా స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యే ముందు జాబ్ ప్లాన్ క్లియర్ చేసుకోండి. అడ్వకేట్ ప్రొఫెషన్ అయితే కమిట్మెంట్, డెడికేషన్ ఉంటుంది. సైడ్ ఇన్‌కమ్ కోసం రూల్స్ బ్రేక్ చేస్తే కెరీర్ రిస్క్‌లో పడుతుందనమాట. బీసీఏ రూల్స్ ఫాలో అవ్వడం ప్రతి అడ్వకేట్ యొక్క డ్యూటీ అనమాట. ఫైనల్‌గా మనం ఏం చెప్పుకోవచ్చంటే, ఎటువంటిది చేయకుండా పూర్తిగా ఈ ప్రొఫెషన్‌లో ఉండటం వలన పూర్తిగా ఫోకస్ చేసి త్వరగా సక్సెస్ అయ్యి ఇటు కెరీరు, ఇటు మనీ, కుటుంబ ఖర్చుల కోసం, గ్రోత్, జడ్జెస్, పీపీ గారు ఇట్లా అన్ని రకాల ప్రొఫెషన్‌లో స్పీడ్‌గా మనం గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, మై రిక్వెస్ట్ ఈస్ stick to the advocate profession. Coming videos, I am planning to upload Advocates Act chapters wise, sections wise, one by one videos. You can get awareness from those videos. Thank you for watching.